హాయ్ గాయ్స్, టుడే కోయ బిర్యానీ ఎలా చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో 4 గంటల నూనె వేయాలి. చెక్కలు, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఇప్పుడు తెల్లగడ్డలు వేసేసుకుందాం. ఇప్పుడు 3 కోడుల్ని 18 భాగాలుగా కోసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు కొన్ని నీళ్ళు, కొన్ని ఉప్పు వేసేసుకుందాం. టమాటాలు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో వేసుకొని టమాటా జ్యూస్లా వేసేద్దాం. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో నూనె వేసేద్దాం. ఇప్పుడు తెల్లగడ్డ వేసేద్దాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేద్దాం. కల్లుప్పు వేసేద్దాం. ఇందాక చేసుకున్న టమాటా జ్యూస్ వేసేద్దాం. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసేద్దాం. పసుపు వేసేద్దాం. 2 స్పూన్లు మిరప్పొడి వేసేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని 1 అవర్ తర్వాత టమాటా డకోస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముక్కలు ఉడకాయా లేదా టెస్ట్ చేసేద్దాం. ఇప్పుడు వాటర్ అంతా సపరేట్ చేసేద్దాం. ఇప్పుడు ముక్కలు సపరేట్ చేసేద్దాం. ఇందాక సపరేట్ చేసిన వాటర్ దాంట్లో వేసేద్దాం. ఉప్పు, కారం ముక్కలకి పూసేద్దాం. ఇప్పుడు ఆ వాటర్లో రైస్ వేసేద్దాం.
కళ్ళు వేసేద్దాం. ఇప్పుడు టమాటా డగస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో నూనె వేసేద్దాం. ఇప్పుడు ఆ ముక్కలు ఫ్రై చేసేద్దాం. బిర్యానీ రైస్ ఉడికిందో లేదో చూద్దాం. ఆ విధంగా ముక్కలు ఫ్రై చేసేద్దాం. ఫ్రై ముక్కలు ఉడికిన బిర్యానీలో వేసేద్దాం. ఇప్పుడు కోవిడ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో.